ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పదిహేడేళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన కేసులో రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. బెళగావిలోని రాయచూర్లో ఓ లాడ్జిలో 17ఏళ్ల బాలికపై లోకేశ్వర స్వామి 2 రోజుల పాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్లో వదిలేశాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం, కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి లోకేశ్వర స్వామిని అరెస్టు చేశారు. బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్ భీమశంకర్ గులేదా తెలిపిన వివరాల ప్రకారం పియు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనారోగ్యం కారణంగా రామలింగ మఠాన్ని ఆశ్రయించింది. ఆ మఠాధిపతి హఠయోగి లోకేశ్వర స్వామీజీపై ఆమెకు నమ్మకం, భక్తిభావం ఏర్పడ్డాయి. ఈ నెల 13న తన మేనమామ ఊరికి వెళ్లిన బాలిక కాలినడకన తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అటుగా కారులో వచ్చిన స్వామీజీ డ్రాప్ చేస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. కారు తమ గ్రామం మీదుగానే వెళ్తుందని తెలిసి బాలిక కారులో ఎక్కింది. అయితే కారును ఆ గ్రామంలో ఆపకుండా స్వామీజీ బాలికను బెదిరించి రాయచూరుకు తీసుకువెళ్లాడు. అక్కడి ఓ లాడ్జిలో 2 రోజుల పాటు ఉంచి అత్యాచారం చేశాడు. అనంతరం ఈ నెల 15న బాగల్కోట్కు తీసుకువెళ్లి అక్కడి ఓ లాడ్జిలో ఉంచి మళ్లీ అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఇంటికి వెళతానని బాలిక ఏడవడంతో ఈ నెల 16న మహాలింగపుర బస్టాండ్లో వదిలేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. ఈ నెల 21న బాగల్కోట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును మూడలిగే పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో స్వామీజీని గురువారం అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.